హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇంకా పిల్లలకి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ కూడా అయిపోవచ్చాయి. అంటే కొన్ని స్కూల్స్‌కి ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొన్నేమో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయన్నమాట. మా పెద్ద బాబుకి కూడా ఇంకా లాస్ట్ ఎగ్జామ్ మండే కంప్లీట్ అయిపోతాయి ఇంకా. ఇక్కడేమంటే మార్నింగే తులసమ్మ దగ్గర మంచిగా క్లీన్ చేసుకొని ముగ్గొకటి వేసుకుంటున్నా. ఈ స్టెన్సిల్ మీకు గుర్తుందా? ఇది నేను శ్రీశైలంలో తెచ్చుకున్నాను. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో కదా! మనమైతే చేత్తో వేస్తాం కానీ ఇంత అందంగా రాకపోవచ్చు అనిపించింది. చెప్పాను కదా! ఏ ముగ్గు వేసినా సైడ్ బార్డర్స్ కంపల్సరీ అని చెప్పి ఇలా వేసుకున్నాను. ఇంకా సింపుల్‌గా ఇంకా టైం లేదు. బాబుకి బాక్స్ పెట్టి పంపించాలి. ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడైతే తులసమ్మ దగ్గర మంచిగా పూలు అవన్నీ పెట్టి పూజించుకున్నాననమాట. పువ్వులేమంటే ఇంట్లో ఉండే బంతి పూలు అవి అప్పటికప్పుడు మా చిన్నోడు గుచ్చిచ్చేసాడు. ఇంకా నేను ఇక్కడ దీపారాధన అయితే చేసేసుకున్నాను. పైన అసలు ఎన్ని పువ్వులొస్తున్నాయో అసలు నాకు పైనకి వెళ్ళిన ప్రతిసారి కోసేసుకొని వచ్చేస్తాననమాట. ఇంకా సరే వినాయకుడి దగ్గర గానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇవాళైతే 4 మందారాలొచ్చాయి. అలాగే ఒక పింక్ మందార, ఒక వైట్ మందార. నూరువరహాల పూలు మన దగ్గర రెడ్ కలర్ ఉండింది. అది పోయింది. వైట్‌వి మాత్రం బోలెడన్ని పూలొస్తున్నాయన్నమాట. ఇంకా ప్రెజెంట్ ఉన్నంత వరకైతే ఇదిగో ఇక్కడ గుమ్మం దగ్గర వినాయకుడి దగ్గర ఇలా పెట్టుకున్నా. మందారాలు చాలా అందంగా ఉంటాయి. అంటే పూజ అయిపోయింది కాబట్టి ఇంక నేను మందిరంలోకెళ్ళలేదు. ఇంక ఇక్కడ వినాయకుడి దగ్గరే పెట్టేసుకున్నా అనమాట గుమ్మానికి ఎదురుగా. ఇంకా ఏమంటే ఇంట్లో అంతా కొంచెం బిజీ బిజీగా ఉండడాలు, తిరగడాలు ఇవన్నీ అవుతున్నాయి గదా! కాస్త వదిలేసినట్టు అయిపోతుంది. అందుకని కొంచెం ఓపిక చేసుకొని ఇదంతా గూడా క్లీన్ జేసుకోవాలనుకున్నాను ఇవాళ. అదే పనిగా ఎవరైనా ఒకరు వస్తూ ఉంటారు. నాకసలు ఎక్కడివక్కడ ఉంటే అస్సలు నచ్చదు. ఇంక ఇంట్లో ఉన్న వాటితోనైనా కనీసం అందంగా అలా సర్దుకుంటే బావుంటుంది కదా! ప్రెజెంట్ అయితే ఇక్కడ నేను టీపాయ్ దగ్గర అంతా గూడా క్లీన్ జేసేసి పిల్లలు వెళ్ళిపోగానే ఇక్కడంతా గూడా మార్చుకుంటున్నాననమాట. బేసిక్‌గా ఎప్పుడూ పెట్టేవే అన్నీ ఇంట్లో ఉన్నవే. వాటితోనే కొంచెం మనం అటు ఇటుగా సర్దుకుంటూ నీట్‌గా, అందంగా చూడడానికి బావుంటుంది గదా! ఇల్లు కూడా కళగా ఉంటుంది. ఇక్కడైతే ఒకటి లైవ్ ప్లాంట్ పెట్టుకొని, ఒకటి ఆర్టిఫిషియల్ ఇదొకటి పెట్టుకున్నాను. అలాగే మన దియా హోల్డర్స్ అవి క్యాండిల్ హోల్డర్స్ ఉన్నాయి గదా! దీవాళీ టైంలో తీసుకున్నవి. అవి ఇంకా అక్కడక్కడ పెట్టుకుంటూ ఉన్నాను. చాలా బావున్నాయండి అవైతే. ఇవేమంటే ఫేక్ ప్లాంట్స్ అనమాట వైట్. ఇదైతే రియల్ ప్లాంటే. యాక్చువల్‌గా ఇదొక చిన్న పాట్‌లో వచ్చింది. అది నేను ఒక్కొక్క చోటలా అలా మారుస్తూ ఉంటాను. ఇది ఇండోరే. తెచ్చినప్పటి నుంచి కూడా బానే ఉంది. ఇది తీసుకొని చాలా డేస్ అయిపోయింది. ఇదిగో ఇలా చిన్న పాట్‌లో వచ్చింది. జస్ట్ నేను ఆ సెరామిక్ జార్‌లో పెట్టుకున్నాను అంతే. ఒక్కోసారి ఒక్కో చోట అలా మారుస్తూ పెట్టుకుంటూ ఉంటాను. ఈ కాంబినేషన్ బావుందనిపించింది. హాల్‌లో అయితే నీట్‌గా మొత్తం కూడా ఇలా సెట్ చేసుకున్నాను. ఇంక నాకేమంటే ఇవాళ ఫంక్షన్‌కి వెళ్ళేదుంది. 2 ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి ఇవాళ. ఒక్కోసారి బీరువా దగ్గరికొచ్చినప్పుడు అనిపిస్తుంది. అబ్బా! ఎన్ని చీరలున్నా తక్కువేనేమో, అసలు మళ్ళీ మళ్ళీ కట్టిందే అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనిపిస్తుంది గదా! అంటే మళ్ళీ కట్టిందే కడితే తప్పేం లేదు. కాకపోతే ఇప్పుడు అత్తగారు వాళ్ళు, అమ్మగారు వాళ్ళనుకోండి, ఇటువైపు కట్టినవి అటువైపు కట్టకుండా, అటువైపు కట్టినవి ఇటువైపు కట్టకుండా మనం సెట్ చేసుకోవచ్చు. కానీ ఇంకా ఇక్కడ నేను వెళ్ళేది 2 ఫ్రెండ్స్ ఫంక్షన్స్ అనమాట. ఒకటేమో ఫ్రెండ్ కూతురు పెళ్లి, ఇంకొకటేమో ఇంకొక ఫ్రెండ్ అపోజిట్‌లో ఉంటుందనమాట నైబర్ ఆ అమ్మాయి. తను గృహప్రవేశం చేసుకుంటుంది. ఆల్రెడీ మీరు ఈ షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు. అప్పటికే నేను అంటే అప్పుడు నేను ఎప్పుడైతే అటెండ్ అయ్యానో అప్పుడే పెట్టేసాననమాట. నాకేమంటే శారీస్ ఎప్పుడే గానీ ఫంక్షన్స్‌కి వెళ్ళి రాగానే ఫస్ట్ దాన్ని మంచిగా వాష్ చేసేసి మంచిగా ఐరన్ చేయించి రెడీగా పెట్టుకుంటాను. అప్పటికప్పుడు అంటే నాకు నచ్చదనమాట. కొంచెం ప్రిపేర్డ్‌గానే ఉంటాననమాట. ఏ శారీ అయినా అంతే. అలాగే నేను ఈ శారీలో గెట్ రెడీ చేసినప్పుడు ఒకరు కామెంట్ చేశారనమాట. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అవి అన్నీ ఎలా మీరు మెయింటైన్ చేస్తారు? ఆ బీడ్స్ అవి కలర్ పోవా? అదని. నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను. నేను ఇంకా అప్‌లోడ్ అయితే చేయలేదనమాట. చేస్తానులెండి త్వరలోనే. ఇంకా ఇదిగో ఇలా రెడీ అయిపోయానమాట. ఇదొక కంచిపట్టు శారీ మా గృహప్రవేశం టైంలోది. ఫ్రెండ్ కూతురు పెళ్ళని చెప్పాను గదా! ఇక్కడే మాకు దగ్గరలోనే పనామ దగ్గరే జరిగిందనమాట పెళ్ళైతే. నియర్ బై ఉండడం వల్ల నిజంగా గూడా 2 ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం నిజంగా పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఇబ్బందల్లా జస్ట్ సమ్మర్ అని అంతే. ఈ సమ్మర్ టైమ్స్‌లో కొంచెం ఈ చీరలు కట్టుకొని హ్యాండిల్ చేయడం అంటే కాస్త కష్టమే. ఏకైక కూతురనమాట ఫ్రెండ్‌కి. బాబున్నాడు. ఇంకా తను మంచిగా చదువుకుంది, జాబ్ చేస్తుంది. మంచిగా పెళ్ళైతే జరుగుతుందనమాట. పెళ్ళంటే ఆనందమే వేరు.
ఆల్రెడీ పెళ్ళికూతురి ఫంక్షన్‌కి కూడా అటెండ్ అయ్యి ఉన్నా అనమాట ముందు రోజు. కాకపోతే హల్దీకి వెళ్ళలేకపోయా. అంటే నాకు కొంచెం ఏంటో అనీజీగా అనిపిస్తుంది. ఈ మధ్య బాగా ఫంక్షన్స్‌కి తిరగడం వల్ల అసలు నన్ను గురించి నేను పట్టించుకోవట్లేనేమో, హెల్త్ పరంగా మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయేమో అని చెప్పి కొంచెం భయపడిపోయాను. అందుకని చాలా వరకు తగ్గించేసా. కానీ ఇంకా దగ్గరి వాళ్ళంటే తప్పదు కదా! నేను, సునీత ఇంకా విత్ ఫ్యామిలీ వచ్చేసాననమాట. ఇది చాలా బావుంది హాలయితే. ఇది వనస్థలిపురం నియర్ బై అనమాట. బేసిక్‌గా ఇక్కడనే 6 హాల్స్ అలా ఉన్నాయనమాట. ఒకే టైంలో 6 ఫంక్షన్స్ జరిగిపోయేంత స్పేస్ ఉంది. చాలా బావున్నాయనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు గూడా అలా అసలు చూసి ఆశ్చర్యపోవాల్సిందే అంత బావుంది. ఇలా పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్‌కి వచ్చేటప్పుడు ఎలాగో బాగానే రెడీ అవుతాం కాబట్టి అందరం ఆల్మోస్ట్ ఫోటోస్ దిగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఇంక ఇక్కడ మళ్ళీ పెళ్లి ముహూర్తం అవుతుంది అనేసరికి ఇంకా వచ్చి ఫస్ట్ ఇక్కడ వీళ్ళని ఆశీర్వదించి, ఇంకా తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసి, ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాము. యాక్చువల్‌గా చెప్పాను కదా! మధ్యాహ్నం గూడా గృహప్రవేశంకి అటెండ్ అవ్వాల్సింది. ఇంకా మేము ఇక్కడే లంచ్ అయితే చేసేసాము. చెప్పానుగా ఫ్రెండ్స్ అందరం కలిసామనమాట. వీళ్ళంతా నాకు చాలా ఇయర్స్ నుండి తెలుసు. దాదాపు ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుండి తెలుసనమాట. ఇంకా మంచి బాండింగ్ ఉంది మాకు. కలిసిన ప్రతిసారి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంకెలాగో కలిసాం కదా అని చెప్పి బోలెడన్ని పిక్స్ అయితే దిగేసాం. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇంటికొచ్చేసి మళ్ళీ చిన్న బాబుని కూడా తీసుకొని స్కూల్ నుండి గృహప్రవేశంకి కూడా అటెండ్ అయిపోయి అప్పుడు నేను ఇంకా ఇంటికొచ్చి రిలాక్స్ అవుతున్నా. ఎండలు మాత్రం బోలెడంత ఉన్నాయన్నమాట ఇప్పుడైతే. ఇంక పాపం ఈ పావురం వాటర్ కోసం వచ్చినట్లుంది. కింద చూసుకోకుండా పైన వెతుక్కుంటుంది. చాలా చాలా దాహంగా అనిపిస్తుంది నిజంగా. ఫంక్షన్స్ గూడా వెళ్తున్నాం కానీ అసలు ఎంత దాహంలా ఉంటుందో. ఇలాంటి టైంలోనే కొంచెం నిమ్మరసం గానీ, అలాగే ఇంకా ఏమైనా వాటర్ ఉంటాయి కదా! కీరా లాంటివి అలా నానబెట్టుకొని వాటర్ తాగితే చాలా మంచిదనమాట. బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా బావుంటుంది. అప్పుడప్పుడు నేను పిల్లలకి చల్లగా మజ్జిగ అది చేసి పెడుతూ ఉంటాను పల్చగా. ఇవాళైతే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాననమాట. ఇంట్లో ఫ్రూట్స్ అలాగ ఉండిపోతున్నాయి. అసలు తినట్లేరు. బనానాస్ అవి కొంచెం నల్లబడిపోతున్నాయి. అలాగే కొంచెం గ్రేప్స్ అవి ఉన్నాయని చెప్పేసి ఉదయాన్నే నేను టీ పెట్టినప్పుడే కొంచెం కస్టర్డ్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఈ ఫ్రూట్ సలాడ్ ఏంటంటే అప్పటికప్పుడు చేయడానికి అవ్వదు కదా! కొంచెం అది అవ్వాలి, కాస్త చల్లబడాలి. ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను ఉదయాన్నే కస్టర్డ్ ఒకటి చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోయా. ఇంకిప్పుడు ఈవినింగ్ వీళ్ళు ఏమైనా తింటారు, టీ తాగుతారు అనే టైంలో ఆల్మోస్ట్ ఫ్రూట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఫ్రిడ్జ్‌లోంచి కస్టర్డ్ తీసి బయట పెట్టేశాను. నా దగ్గర ఫ్రూట్స్ కూడా ఎక్కువేం లేవు. ఉన్నదల్లా ఒక బనానా, 2 సపోటాలు ఉన్నాయి. ఇంకా ఎలాగో గ్రేప్స్ ఉన్నాయన్నమాట. ఈ మూడింటితోనే ఇక్కడ కస్టర్డ్ అయితే చేసేసా. ఇక ఫ్రూట్ సలాడ్ అంటే బాగా ఇష్టపడతారు మా వాళ్ళు. కనీసం వారంలో 2 టైమ్స్ అయినా చేయమని అడుగుతూ ఉంటారు. నిజానికైతే ఇందులో ఇంకొంచెం బ్లాక్ గ్రేప్స్ కానీ, ఇంకా లేదంటే తర్బూజా, దానిమ్మ గింజలు ఇలాంటివన్నీ ఉంటే బావుంటాయి. ఖజూర్ వేద్దాం అనుకున్నాను గానీ, ఆల్మోస్ట్ స్వీట్‌నెస్ అనేది సరిపోయింది. అందుకని యాడ్ చేయలేదు. ఇంక కొంచెం అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు గదా! ఏం చేసినా మళ్ళీ రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి మనకు. ఇంకా మార్నింగ్ పనులతో స్టార్ట్ అయ్యాయంటే ఈవినింగ్ అండ్ నైట్ వరకు మన డిన్నర్‌తోనే కంప్లీట్ అయిపోతున్నాయి వర్క్స్ అన్నీ గూడా. ఇక్కడ నేను నా పనులన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటానంటే కొంచెం సమ్మర్స్‌లో వంట కాస్త తొందరగా అయిపోయేలాగా చూసుకుంటాను 7 వరకు. ఇంకా 7:30-8 వరకు డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా స్టవ్ గట్టు అంతా క్లీన్ చేసేసి పడుకుంటాననమాట. ఇక్కడ నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను సింపుల్‌గా. సరిపోతుంది. నైట్ హెవీగా ఎవరం తినము. ఇంకా ఫంక్షన్స్‌కెళ్ళొచ్చామంటే అసలు తినలేము. ఇంకా పన్నీర్ అది కొంచెం లైట్‌గా అలా రోస్ట్ చేసి పక్కన పెట్టేశాను. సేమ్ ప్యాన్‌లో అదే ఆయిల్‌లోనే కొంచెం ఆనియన్, టమాటా, ఒక 5, 6 కాజు కూడా వేశాననమాట. మనం కొంచెం కర్రీ అనేది గ్రేవీగా, చిక్కగా రావాలి కాబట్టి కాజు యాడ్ చేశాను. లేదంటే మనం ఈ ప్లేస్‌లో ఒక పుచ్చకాయ గింజలు కానీ, లేదంటే కొబ్బరి పొడి ఇలా వేసుకొని కూడా చేయొచ్చు. అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని గ్రైండ్ పట్టేస్తాను. ఇంకా సేమ్ ప్యాన్‌లోనే మళ్ళీ కూడా కొంచెం లైట్‌గా ఆయిల్ యాడ్ చేసేసి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఇలాచీ, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ బావుంటుంది కదా! అవన్నీ వేసేసి ఇంకా పేస్ట్ పట్టిందంతా కూడా ఇందులో యాడ్ చేశా. అయితే మరీ పేస్టీగా కాకుండా కాస్త బరకగానే ఇలా గ్రైండ్ చేసుకున్నా బావుంటుంది. మరీ పేస్ట్‌గా ఉన్నా కూడా బావుండదండి. ఇంక ఇది మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకొస్తుంది కదా! ఆ టైంలో నేను ఉప్పు, కారం అనేది కొంచెం యాడ్ చేశాననమాట. మంచిగా క్రీమీ టెక్స్చర్‌లో కర్రీ చాలా బావుంటుంది. నేనైతే దీని కాంబినేషన్ కింద చపాతీసే చేశాను.
ఇంకా ఆల్రెడీ పిండి కూడా కలిపి పెట్టేశాననమాట. కారము, ఉప్పు కాస్త మగ్గిన తర్వాత లైట్‌గా కొంచెం వాటర్ యాడ్ చేసేసి గ్రేవీ కాస్త చిక్కబడుతుంది అనే టైంలో వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను. పన్నీర్ పీసెస్ అనేవి మరీ మెదిగిపోయి మొత్తం పేస్ట్‌గా అవ్వకుండా కాస్త చూసుకొని చేసుకోవాలి. ఇంకా ఫైనల్‌గా ఇందులో కసూరి మేతి ఉంటుంది కదా, ఎండిపోయిన మెంతి ఆకు, దాన్ని మంచిగా అలా క్రష్ చేసి వేసుకున్నా. చెప్పాను కదా దీని కాంబినేషన్ కింద నేను చపాతీ చేశానని చెప్పేసి. మా వాళ్ళకి ఇలాంటి డిన్నర్ రెసిపీస్ అంటే భలే ఇష్టం అనమాట. ఇక డిన్నర్ చేసిన తర్వాత కొంచెం ఒక 20 మినిట్స్ అలా ఆగి మళ్ళీ స్టవ్ గట్టు అది అంతా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇవాళ రేపు ఉండే బిజీలో మళ్ళీ పనులనేవి నెగ్లెక్ట్ చేయకుండా రేపటికైనా నాకు స్టవ్ అనేది కావాలి కాబట్టి ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. యాక్చువల్గా అయితే రేపు మళ్ళీ ఊరెళ్ళేది ఉంది, మరిది పెళ్ళని చెప్పాను కదా, అందుకు ఇంకా పిల్లల కోసం కొంచెం ఉదయాన్నే లేచి అన్నీ చేసి పెట్టి మేము బయలుదేరాలన్నమాట. ఇంక ఇవన్నీ అలా జరుగుతూ ఉన్నాయి. దీని మూలానే మన వీడియోస్ కూడా లేట్ అయిపోతున్నాయి. యాక్చువల్గా నేను చేసిన చపాతీ కదా, ఆయిల్ మరకలు అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను టిష్యూ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నా. స్టవ్ గట్టు అది అంతా ఒకవేళ ఎక్కువగా అదైపోయినా మొత్తం నేను విమ్ లిక్విడ్ అలా వేసి స్క్రబ్ చేసేస్తాను. రీసెంట్ డేస్లో మీరు షింక్ ఎలా క్లీన్ చేస్తారని అడిగారండి. యాక్చువల్గా అది స్టీల్దేనండి. మామూలు మనం స్క్రబ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ విమ్ లిక్విడ్ వేసి స్టీల్ పీస్తో స్క్రబ్ చేసేస్తానమాట. చాలా నీట్గా వస్తుంది. నిజానికైతే అసలు నేను ఇక్కడ గిన్నెలు అవి కూడా ఏం కడగను, జస్ట్ వెజిటబుల్స్ అవి వాష్ చేసుకుంటాను అంతే. ఇలా నేను నైట్ అంతా కిచెన్ అనేది క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. దీని మూలన నాకు ఉదయానికి పని కాస్త తక్కువగా ఉంటుంది, కిచెన్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఎప్పటి పనులు అలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా రేపటికి వర్క్స్ ఎక్కువగా ఉండవు, కిచెన్ కూడా నీట్గా ఉంటుంది, చక్కగా వంట చేసి పెట్టేసేయాలనిపిస్తుంది. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా, నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. హైప్ అనే ఆప్షన్ ఉంది, హైప్ చేసేసేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను.